హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ ఆల్రెడీ వ్యూస్ బాగానే పెరిగాయి. సో మీ అందరూ నేను 75,000 వ్యూస్ అండ్ 15,000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాం నిన్న. అయితే 12,000 లైక్స్ వచ్చాయి అండ్ 63,000 వ్యూస్ వచ్చాయి. నిన్న 12,000 లైక్స్, 63,000 వ్యూస్. సో ఈరోజు ఇంకొంచెం పెరగాలి. యాక్చువల్లీ 75,000, ఇదిగోండి 63,000 వ్యూస్ అండ్ 12,000 లైక్స్. సో ఈరోజు ఇంకొంచెం పెరుగుతాయని ఆశిస్తున్నాను. సరే, అది పక్కన పెడితే అంతర్జాతీయ ప్రమాణాలతో న్యాయ కళాశాల ఏర్పాటు చేస్తారంట అమరావతిలో. ఇప్పుడు ఆల్రెడీ బెంగళూరులో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ ఒకటి ఉంది బెంగళూరులో. అలాగే గోవాలోని ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల తరహాలోనే అమరావతిలో కూడా ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో న్యాయ కళాశాల ఏర్పాటు చేస్తాము, 100 ఎకరాల్లో నిర్మాణము, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. సో మంచిదే. ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా ఎక్కడో చెప్పారు, ఏఐ యూనివర్సిటీ ఒకటి ఏర్పాటు చేస్తాము. ఇదిగోండి, రాష్ట్రంలో ఏఐ అండ్ క్రీడా విశ్వవిద్యాలయాలు, ఉద్యోగాలు లభించేలా కళాశాలల్లో నైపుణ్య శిక్షణ, 2027 నాటికి వర్సిటీలు మెరుగైన ర్యాంకులు సాధించాలి, ఉన్నత విద్యా సమీక్షలో మంత్రి నారా లోకేష్. సో అక్కడేమో అమరావతిలో న్యాయ కళాశాల కావచ్చు, ఇక్కడేమో ఏఐ క్రీడా విశ్వవిద్యాలయాలు కావచ్చు. అలాగే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో మైనింగ్ యూనివర్సిటీ ఒకటి ఏర్పాటు చేస్తామని అన్నారు. అలాగే గిరిజన విశ్వవిద్యాలయం ఒకటి ఏర్పాటు చేస్తామన్నారు. సో ఇవన్నీ కూడా మనకి పెండింగ్ ఉండిపోయినాయి. అంటే గిరిజన ఉత్పత్తుల మీద చదవడం ప్లస్ దాని మీద రీసెర్చ్ చేయడం. సో దానికి అనుకూలంగా ఉండేలాగా అరకు ప్రాంతంలో, ఏజెన్సీ ప్రాంతంలో ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. సో ఇటువంటివన్నీ హామీలు పెండింగ్ ఉన్నాయి. దాంతోపాటు ఇవి కూడా కొత్త వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అమల్లోకి రావాలని, ఆచరణ సాధ్యం అవ్వాలని ఆశిద్దాం. హజ్ యాత్రికులకు 1,00,000 సాయం, 100 భాషలకు ప్రత్యేకంగా కార్పొరేషన్. విశాఖ, గుంటూరు, నంద్యాలలో ఏఐ డేటా సైన్స్ ట్రైనింగ్ సెంటర్లు. ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు. మైనారిటీల అభివృద్ధికి సంబంధించి ఎన్నికల హామీల అమలులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2014-19 మధ్య గత తెదేపా ప్రభుత్వం హయాంలో అమలు చేసిన పథకాలు, తాజాగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించిన పథకాలను ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా రూపకల్పన చేయాలని అధికారులకు ఆదేశించారు. మసీదుల నిర్వహణకు 5,000, హజ్ యాత్రకు వెళ్లే వారికి 1,00,000 ఆర్థిక సాయం అందించే కార్యక్రమాలకు త్వరలో శ్రీకారం చుట్టాలని ఆదేశించారు. 100 భాషా కార్పొరేషన్ ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. వైకాపా ప్రభుత్వం నిలిపివేసిన కడపలోని హజ్ హౌసు, గుంటూరులోని క్రిస్టియన్ భవనాలను వెంటనే పూర్తి చేయాలన్నారు. మేమాటకి ఆ మాట, క్రిస్టియన్లకి అండ్ ముస్లిమ్స్కి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే చేస్తారో చంద్రబాబు గారు కూడా వాళ్ళకి బాగానే చేస్తారు. కానీ వాళ్ళు ఓట్లు వచ్చేసరికి అటే వేస్తారు. కాకపోతే 2024 ఎన్నికలు అందుకు విరుద్ధంగా జరిగాయి. ఆ వర్గం ఈ వర్గం అని లేదు, అందరూ వేసి పడేశారు కూటమికి. అయితే అది తర్వాత లడ్డూ పవిత్రత పునరుద్ధరణకు శాంతి హోమం. తిరుమల శ్రీవారి ఆలయంలో లోక కళ్యాణార్థం నిర్వహణ. పోటు ఉపాలయాల్లోనూ ప్రోక్షణ. శ్రీవారి లడ్డూ ప్రసాదాలు, ఇతర నైవేద్యాల పవిత్రతను పునరుద్ధరింపజేసేందుకు సోమవారం ఉదయం తిరుమల ఆలయంలోని బంగారు బావి వద్ద యాగశాలలో శుద్ధి శాంతి హోమాలను తిథిదే నిర్వహించింది. వైఖానస ఆగమోక్తంగా ప్రక్రియ ముగిశాక ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి విలేకరులతో మాట్లాడి, శ్రీవారాలయంలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఋత్వికులు వాస్తుశుద్ధి, కుంభజాల ప్రోక్షణ నిర్వహించారని తెలిపారు. అంటే ఇప్పుడు లడ్డూలో ఈ చెత్త చెదారం కలిసి లడ్డూలు తయారు చేశారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో దాని నుంచి ఆలయాన్ని శుద్ధి చేయడానికి భక్తుల్లో, అంటే ఇవన్నీ ఎందుకు చేస్తారంటే సాధారణంగా భక్తుల్లో ఒక రకమైన భయం ఉంటుంది కదా, అయ్యో లడ్డూల్లో చెత్త చెదారం అంతా కలిపారంట, తిరుమల శ్రీవారి పుణ్యక్షేత్రం అపవిత్రం అయిపోయిందేమో అనే ఒక భయం ఉంటుంది కదా, ఒక ఆందోళన ఉంటుంది. సో దాని నుంచి కాస్త రిలీఫ్ అవ్వడానికి ఇటువంటి హోమాలు, యాగాలు నిర్వహిస్తారు. సో దాన్ని నిన్న చేశారంట. దాంతో తిరుమల అపవిత్రత పోయింది అని భక్తులు మానసికంగా ఫీల్ అవ్వచ్చు.
అదంతా పోతుందా లేదా అదంతా కూడా శాస్త్ర పండితులకు తెలియాలి, నాలాంటి సామాన్యులకు తెలియదు. కాకపోతే భక్తులు మానసికంగా కాస్త రిలీఫ్గా ఫీల్ అవుతారు. అమ్మయ్య అపచారం జరిగింది, దానికి శాంతి హోమం చేశారు, సో ఇంకా బాగానే ఉంటుంది అని ఒక మానసికంగా అదొక ఫీలింగ్ అనమాట. తర్వాత అడ్డగోలుగా కొనుగోళ్లు, ఇష్టానుసారం టెండర్లు, సివిసి మార్గదర్శకాలు, బోర్డు తీర్మానాలు బేఖాతరు, నెగోషియేషన్స్ పేరిట అవినీతికి ఆస్కారం, గత 5 ఏళ్ళు తీతీదేలో భారీగా అక్రమాలు, 2.5 నెలల పాటు విచారించిన విజిలెన్స్, 15 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక. సో లడ్డూ తయారీలో ఈ కక్కుర్తి వ్యవహారాలు చేయడమే కాదు, తిరుమల తిరుపతి దేవస్థానంలో సరుకులు కొనుగోళ్ళు, రకరకాల కొనుగోళ్ళు, రకరకాల పనులు, రకరకాల వ్యవహారాల్లో కూడా భారీగా అవినీతి చేశారంట. ఆ కొనుగోళ్ళలో భారీగా అవినీతి జరిగిందంట. 100 కోట్లలో జరిగిన స్కాముల్ని విజిలెన్స్ విచారణలో బయటకు వచ్చింది. అదంతా కూడా ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అలాగే 12వ పేజీకి వెళ్దాం ఒకసారి. అక్కడ దీనికి సంబంధించి 2-3 అంశాలు ఉన్నాయి. ఇదిగోండి, అడ్డగోలుగా కొనుగోలు, ఇష్టానుసారం టెండర్లు, గత 5 ఏళ్ళుగా తిథిదేలో భారీగా అక్రమాలు, 2.5 నెలల పాటు విచారించి సివిల్ పనుల్లో భారీగా నొక్కేశారంట. మనకు కూడా తెలుసు ఆ సివిల్ పనులు. మన ఫుట్పాత్లు, మనం రోడ్డు మీద తిరుమలలో మనం రోడ్డు మీద నడుస్తున్నప్పుడు పక్కన ఫుట్పాత్లు ఉంటాయి కదా, ఫుట్పాత్లు ఎప్పటికప్పుడు రిపేర్ చేసేవాళ్ళు. ఒకసారి రిపేర్ చేసినవి బాగానే ఉన్నా మళ్ళీ ఒక 6 నెలల్లోనో 1 ఇయర్లోనో మళ్ళీ దాన్ని కావాలని పాడు చేసి మళ్ళీ రిపేర్ చేసేవాళ్ళు. అట్లా సివిల్ పనుల్లో అంటే మనకు అనుకూలమైన వారికి కాంట్రాక్టులు, టెండర్లు ఇవ్వడానికి కావాలని పనులు సృష్టించేవాళ్ళు అనమాట. అట్లా భారీగా జరిగాయి. శ్రీవారి ఆస్తులను పప్పు బెల్లాల్లో అమ్మేస్తారా? నిర్ణయాలు తీసుకున్నది ఎవరు, ప్రోత్సహించింది ఎవరు, అన్నీ వెలికి తీస్తాం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి. శ్రీవారి ఆస్తులను పరిరక్షించాల్సింది పోయి వాటిని పప్పు బెల్లాల్లో అమ్మకానికి గత పాలక మండలి ఎందుకు ఉత్సాహపడింది? పాలక మండళ్లకు గతంలో నేతృత్వం వహించిన వారు శ్రీవారి ఆస్తులను కాపాడారా, అమ్మేశారా? శ్రీవాణి ట్రస్ట్ ద్వారా సేకరించిన నిధులను ఏం చేశారు? ఆస్తులను అమ్మే దిశగా పాలక మండళ్లను నడిపించింది ఎవరు? విచారణ చేసి వీరందరినీ బయట పెడతాం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. సో పవన్ కళ్యాణ్ గారు మొత్తానికి ఒక తీవ్రమైన పాయింట్లు లేవనెత్తుతున్నారు. ఇప్పుడు తమిళనాడులో తిరుమల శ్రీవారి ఆలయాలు ఉన్నాయి, వాటిని అమ్మడానికి ఆ మధ్య ప్రయత్నించారు 2021లో. అది వివాదాస్పదం అవ్వడంతో ఆపేశారు. ఇట్లా కొన్ని పాయింట్లు లేవనెత్తారు. ఇంకా కొన్ని కాంట్రవర్సీస్ అయితే బయటకు వస్తున్నాయి తిరుమలకు సంబంధించి. పక్కన పెడితే ఇది ఉందో చూసారా, అన్ని పత్రికల్లో కూడా హైలైట్ చేశారు. చైల్డ్ కార్న్ పై సుప్రీం కొరడా, ఆ దృశ్యాలు కలిగి ఉండడమే నేరమే, సర్వోన్నత న్యాయస్థానం చారిత్రాత్మక నిర్ణయం. ఇది ఎందుకంటే గతంలో తమిళనాడు హైకోర్టు తీర్పు ఇచ్చింది. తమిళనాడులో అంటే ఒక యువకుడు, ఒక 28 ఏళ్ల కుర్రాడు మొబైల్లో సెర్చ్ చేశాడు. యాక్చువల్లీ మొబైల్లో మీరు ఇది సెర్చ్ చేయకూడదు, గూగుల్లో ఇది సెర్చ్ చేయకూడదు. చాలామందికి తెలీదు. మీరు గూగుల్లో ఇది సెర్చ్ చేశారనుకోండి, మీ ఐపీ అడ్రస్ ఆధారంగా మీకు అరెస్ట్ వారెంట్ వచ్చే అవకాశం ఉంది, మీ మీద కేసు నమోదయ్యే అవకాశం ఉంది. చెన్నైలో ఇదే ఘటన జరిగింది. ఇదే ఘటన జరిగి ఒక 28 ఏళ్ల యువకుడిని అక్కడ తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేస్తే ఆ కేసు తమిళనాడు హైకోర్టులో విచారణ జరగగా హైకోర్టు ఏమో అదేంటి అలా మొబైల్లో చూసినంత మాత్రం తప్పు కాదు కదా, అతని మీద ఏమీ కేసు నమోదు చేయొద్దు, వదిలేయండి అని చెప్పింది. ఆ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్ళడంతో సుప్రీంకోర్టు నిన్న సంచలనమైన తీర్పు ఇచ్చింది. అలా చూడడం తప్పే అని తమిళనాడు హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసి అలా చూడడం తప్పే, ఆ దృశ్యాలు మొబైల్లో ఉండడం కూడా తప్పే, అటువంటి వాళ్ళకి శిక్ష వేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందనమాట. చారిత్రాత్మక తీర్పు. అందుకే అది అన్ని పత్రికల్లో కూడా హైలైట్ చేశారు ఈ అంశాన్ని. కాబట్టి మొబైల్లో ఎప్పుడు కూడా గూగుల్లో ఇవన్నీ సెర్చ్ చేయొద్దు. తర్వాత గుంతలకు మోక్షం, ఎస్డిఆర్ఎఫ్ కింద 290 కోట్లు మంజూరు, 7071 కిలోమీటర్ల మేర మరమ్మతులు, టెండర్లు పిలిచి పనుల అప్పగింతకు కసరత్తు, రహదారుల బాగోగులను పట్టించుకొని జగన్ ప్రభుత్వం వచ్చి 100 రోజులు దాటింది. రోడ్లు గుంతల మీద ఒక 4-5 వార్తలు మనం చదివాం కదా, రోడ్లు గుంతల మీద మనం 4-5 వార్తలు చదువుకున్నాం కదా, ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతిలో రాశారు కదా. సో మీ ఏరియాలో రోడ్లు ఏమైనా బాగు చేశారో లేదో వీలైతే కామెంట్ చేయండి. మీ ఏరియాలో మీరు డైలీ తిరిగే రోడ్లు ఉంటాయి కదా, కీలకమైన రహదారులు, అవి ఏమైనా బాగయ్యాయా లేదా,
నాకు తెలిసి కొన్ని కొన్ని కీలకమైన రోడ్లు ఇంకా బాగా అవల. ఇప్పుడు మనం ఎన్నికలకు ముందు చేసాం. శ్రీకాకుళం నుంచి ఆమదాల వలస వెళ్ళే రోడ్డు, ఆ రోడ్డు ఇంకా బాగా అవల, అది అలాగే ఉంది. సో అటువంటి అటువంటి ఇంపార్టెంట్ రోడ్లు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఏలూరు చింతలపూడి వెళ్ళే రోడ్డు ఉంటుంది, అది కూడా అంతే. అలాగే గుంటూరు నుంచి పరుచూరు వెళ్ళే రోడ్డు ఉంటుంది. గుంటూరు పరుచూరు వయ్యా చీరాల వెళ్ళే రోడ్డు ఉంటుంది, అది కూడా అంతే. ఇట్లా కొన్ని కీలకమైన రహదారులను పట్టించుకోవాలి, అవసరమైతే వాటిని విస్తరించాలి, ఆక్రమణను తొలగించాలి, బోల్డ్ పనులు ఉంటాయి. ఇవన్నీ కూడా మాటలైనా చేతల్లో చూపిస్తున్నారా అనేది మీ ఏరియాలో రోడ్లను ఒకసారి కామెంట్ చేయండి. దారి తప్పిన ఐపీఎస్లు పోస్టింగులు, రాజకీయ ప్రాపకం కోసం తప్పుడు సాక్ష్యాలు, ఫోర్జరీ పత్రంతో కేసు. వైకాపా నేత విద్యాసాగర్తో కుమ్మక్కై కుట్ర, అసలు రికార్డులుగా న్యాయస్థానాన్ని నమ్మించారు. కుట్రలో 5 పోలీసులు అధికారులు సూత్రధారులు. విద్యాసాగర్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాల ప్రస్తావన. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు. ఇప్పుడు సాధారణంగా ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకు తప్పు చేస్తారనుకుంటున్నారు? అక్కడున్న అధికారంలో ఉన్న వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసము, ప్లస్ వీళ్ళకు అనుకూలమైన సార్ మీరు చెప్పిన పని చేశాను కదా, నాకు పలానా చోట పోస్టింగ్ ఇవ్వండి సార్ మీరు చెప్పిన పని చేశాను కదా, పలానా వ్యక్తికి పలానా చోట పోస్టింగ్ ఇవ్వండి సార్ అని వీళ్ళ పనులు చేయించుకోవడానికి, వీళ్ళు లబ్ధి పొందడానికి, వీళ్ళు అనుకూలమైన చోటుకు వెళ్ళడానికి, అలాగే వీళ్ళు త్వరగా ప్రమోషన్స్ కొట్టడానికి ఇలా ఐఏఎస్లో ఐపీఎస్లో గడ్డి తింటారనమాట. అలా తిని ఎప్పుడో ఒకసారి అది అరక్క ఇలా బయటకు వచ్చేస్తాయి విషయాలు. ఇదిగోండి, నటి కాదంబరి జత్వాని అక్రమంగా అరెస్ట్ చేసి వేధించిన కేసులో పోలీసు అధికారులు తమకు మంచి పోస్టింగుల కోసం దారి తప్పారని ఈ కేసులో ప్రధాన నిందితుడైన కుక్కల విద్యాసాగర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. రాజకీయ ప్రాపకం కోసం తప్పుడు సాక్ష్యాలు, ఫోర్జరీ పత్రంతో కేసు నమోదు చేశారని వెల్లడించారు. కోర్టులను కూడా తప్పుదోవ పట్టించారంట ఆ ఐపీఎస్ అధికారులను, పోలీసులు కొంతమంది. అది విషయం. తర్వాత మరో భీకర యుద్ధం. దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ నిప్పుల వాన. 356 మంది మృత్యువాత, 1246 మందికి గాయాలు. హెజ్బొల్లాకు భారీ ఎదురు దెబ్బ. సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్న లెబనాన్ పౌరులు. పశ్చిమాసియాలో మరో భీకర యుద్ధం మొదలైంది. ఇప్పటి వరకు గాజాకు పరిమితమైన హమాస్ ఇజ్రాయెల్ పోరు ఇప్పుడు లెబనాన్ వైపునకు మళ్ళింది. మంగళవారం పేజర్ల పేలుళ్ళు, బుధవారం వాకీటాకీల పేలుళ్ళు, శుక్రవారం హెజ్బొల్లా అగ్రశ్రేణి కమాండర్ల మరణంతో భారీ స్థాయికి చేరిన ఉద్రిక్తతలు సోమవారం పతాక స్థాయికి చేరుకున్నాయి. ఇది ఎక్కడి వరకు దారితీస్తుందో ఈ యుద్ధం. అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత వీటి పరిణామాలు ఉంటాయన్నమాట. తర్వాత కేజ్రీవాల్ కుర్చీని ఖాళీగా వదిలి సీఎంగా అతీసీ బాధ్యతలు. ఆయన కోసం ఆ పీఠం ఎదురు చూస్తుందని వెల్లడి. భరతుడిది తనది ఒకే పరిస్థితి అని వ్యాఖ్య. ఇప్పుడు శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్తున్నప్పుడు భరతుడు వచ్చి శ్రీరాముడు పాదరక్షలు తీసుకొని ఆ కుర్చీ వదిలేసి అక్కడ పెడతాడు కదా, పీఠాన్ని వదిలేసి. అలాగే అతీసీ కూడా కేజ్రీవాల్ సీఎంగా వాడిన కుర్చీ వదిలేసి తను పక్కన తీసుకున్నారనమాట. ఇదంతా కూడా ఒక సెంటిమెంటల్, ఒక ఎమోషనల్, ఒక డ్రామాటిక్, ఒక సినిమాటిక్ పాలిటిక్స్ జరుగుతున్నాయి ఢిల్లీలో. సో ఇవన్నీ ఈనాడు ఫస్ట్ పేజ్ వార్తలు అనమాట. సేమ్ సాక్షికి వెళ్దాం. ఓన్లీ ఫస్ట్ పేజీ వరకు చూస్తే పాపం సాక్షి వాళ్ళు అయితే మొత్తం నెయ్యిలో పడ్డ ఎలుకలాగా గింజుకుంటున్నారు. ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి కాస్త రిలీఫ్గానే ఉన్నారు ఈ నెయ్యి విషయంలో. వార్తల్లో ఒక 4 రోజుల పాటు ఈనాడులో డైలీ బ్యానర్ వార్తలు అవే వచ్చాయి పాపం. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు గింజుకుంటున్నారు ఆ నెయ్యిలో పడ్డ ఎలకలాగా. కుడితిలో పడ్డ ఎలక అంటారు కదా, అది నేను మార్చాను అంతే. సుప్రీంకోర్టు నెయ్యిపై నిగ్గు తేల్చండి. సుప్రీంకోర్టులో బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యన్ స్వామి పిల్. నాణ్యత పరీక్షలో విఫలమైన ట్యాంకర్లు వెనక్కే, దశాబ్దాలుగా ఇదే ఆనవాయితీ. ఆయన బీజేపీలో ఉన్నారా సుబ్రమణ్య స్వామి? ఆయన వైసీపీలో ఉన్నారు కదా. గత వైసీపీ హయాంలో సుబ్రమణ్య స్వామి గారు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీలో ఆయన కూడా వేలు తలా పెట్టారు. ఆయన వ్యవహారం కూడా ఏదో చూడాలి మరి. ఆయన ఎందుకు అంతగా కల్పించుకున్నారు తిరుమల వ్యవహారాల మీద,
అప్పట్లో జంబో బోర్డు వేసి టీటీడీ విషయంలో ఒక వివాదం జరిగినప్పుడు కూడా ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అంటే టీటీడీలో జరిగిన కొన్ని తప్పుల్లో ఆయన పాత్ర ఉందా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే అప్పట్లో ఆయన వైవి సుబ్బారెడ్డి గారిని, అప్పటి చైర్మన్ గారిని తరచూ కలవడం, అప్పటి సీఎం గారిని తరచూ కలవడం చేసేవాళ్ళు అనమాట. సో ఈరోజు ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్డీడీబీ నివేదిక ఆధారంగా తీవ్రమైన రాజకీయ విమర్శలు చేస్తున్నారు. ఆ నెయ్యిని 100% వాడలేదని ఈవో ది ప్రింట్ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పారు. తిరస్కరించిన నెయ్యిని అసలు వాడనప్పుడు నివేదిక పేరుతో ఆరోపణలు ఎలా చేస్తారు? టీటీడీ తిరస్కరించిన నెయ్యి ఎన్డీడీపీ నివేదికలో ఉన్న నెయ్యి ఒకటే అయినప్పుడు ఇక అపవిత్రం ఎక్కడా? అతి సున్నితమైన అంశాన్ని ఉద్దేశపూర్వకంగా మీడియాకు లీక్ చేసి రాద్ధాంతం కొందరు రాజకీయ లబ్ధి కోసమే ఈ ప్రకటనలు చేస్తున్నారు. సుప్రీం పర్యవేక్షణలో కమిటీ నియమించండి, ఆ ల్యాబ్ నివేదికపై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలి అని సుబ్రమణ్య స్వామి వేశారనమాట. తర్వాత నందిని నెయ్యి వద్దన్నది బాబే. దశాబ్దం పాటు టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన నందిని నెయ్యి 2015లో నందిని డైరీని పక్కన పెట్టేసింది చంద్రబాబు ప్రభుత్వమే అని చెప్పి వీళ్ళు ఒక కథనం రాశారు. కానీ యాక్చువల్లీ మొన్న ఒక వార్త చదువుతున్నప్పుడు బెంగళూరు మిర్రర్కి సంబంధించి ఒక వెబ్సైట్లో ఒక వార్త చదువుతున్నప్పుడు అందులో మనకు చాలా స్పష్టంగా 2013 నుంచి 2019 వరకు నందిని నెయ్యి వాడినట్టుగా పేర్కొన్నారు. వీలైతే అది గూగుల్లో నేను ఒకసారి చూస్తానుండండి. ఇక్కడ ఎక్కడైనా ఉందా? లోపలికి వెళ్ళిపోయిందా వార్త? ఇక్కడ కేఎంఎఫ్కి సంబంధించి ఒక వార్త వచ్చినప్పుడు జరిగింది. కేఎంఎఫ్ అని సెర్చ్ చేస్తే ఏమైనా ఉంటుందేమో చూద్దాం. యాక్చువల్ నేను మొన్న చెప్పాను. ఇదిగోండి ఈ వార్తలో దీనిలో చాలా స్పష్టంగా ఉంది. ఇదిగోండి, హిస్టారికల్లీ కేఎంఎఫ్ సప్లైడ్ అప్రాక్సిమేట్లీ 4000 మెట్రిక్ టన్స్ ఆఫ్ ఘీ టు టీటీడీ యాన్యువల్లీ ఫ్రమ్ 2013 to 2018. అంటే 2013 నుంచి 2018 వరకు మీరు ఇక్కడ చాలా స్పష్టంగా చూడొచ్చండి. ఈ లైన్ చాలా స్పష్టంగా చూడొచ్చు. హిస్టారికల్లీ కేఎంఎఫ్ సప్లైడ్ అప్రాక్సిమేట్లీ 4000 మెట్రిక్ టన్స్ ఆఫ్ గీ టు టీటీడీ యాన్యువల్లీ ఫ్రమ్ 2013 to 2018. అంటే 2013 నుంచి 2018 వరకు కూడా సంవత్సరానికి 4000 టన్నుల నందిని నెయ్యిని టీటీడీకి సప్లై చేసింది కేఎంఎఫ్ అని చాలా స్పష్టంగా బెంగళూరు మిర్రర్, ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ గ్రూప్, ఇది దానిలో రాశారు. ఇన్ 2019 డ్యూరింగ్ ద కోఎలియేషన్ గవర్నమెంట్ ది సప్లై వాజ్ రెడ్యూస్డ్ టు 1700 మెట్రిక్ టన్స్. అంటే గవర్నమెంట్ మారింది 2019లో, అప్పుడు తగ్గిపోయింది. చూసారా, ఇక్కడ ఇంత స్పష్టంగా ఉంటే సాక్షిలో ఏం రాశారు? 2015లో నందిని డైరీని పక్కన పెట్టించి చంద్రబాబు ప్రభుత్వమే అని రాశారు. దానికి ఎటువంటి ప్రూఫ్స్ లేవు, ఎటువంటి ఆధారాలు లేవు. అందుకే ఈ పత్రికను పిచ్చి పత్రిక, ఫేక్ పత్రిక అంటామన్నమాట. నేషనల్ మీడియాలో ఇదేమి చంద్రబాబు గారి పత్రికో, ఇదేమి కమ్మ వాళ్ళ పత్రికో, ఇదేమి టీడీపీ వాళ్ళ పత్రికో కాదు. ఇందులో చాలా స్పష్టంగా చెప్పారు 2013 నుంచి 2018 వరకు సంవత్సరానికి 4000 టన్నులు నందిని నెయ్యి వాడారు అని. కానీ ఈ సాక్షిలో మాత్రం అడ్డగోలుగా ఇలా రాస్తున్నారు. వీళ్ళు రోజుకో ఫేక్ ప్రచారం చేయడం ఎక్కువైపోయింది. సరేలే, అదంతా ఎందుకులే. కానీ తర్వాత తిరుమలలో ప్రమాణం చేస్తున్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన, సో ఆయన ప్రమాణం చేశారు, మేము ఆ నెయ్యి వాడలేదు అది ఇదని ప్రమాణం చేశారు. తర్వాత ఆ నెయ్యి వాడలేదు, చంద్రబాబును అడ్డంగా బుక్ చేసిన లోకేష్, తండ్రి చెప్పిన దానికి భిన్నంగా తనయుడి ట్వీట్, జూన్ 12 నుంచి 8 ట్యాంకర్ల నెయ్యి సరఫరా, అందులో 4 ట్యాంకర్ల వెనక్కి, ఆ రిపోర్టును ట్వీట్కు జత చేసిన లోకేష్. ఈ ప్రభుత్వం వచ్చాక వాళ్ళ గత ప్రభుత్వం ఉన్నప్పుడు వాడారు కాబట్టి ఆ నెయ్యిని వాళ్ళు శాంపుల్కి పంపించారు. గత ప్రభుత్వ హయాంలో వాడిన నెయ్యిని శాంపుల్కి పంపించారు. ఈ ప్రభుత్వం వచ్చాక తిప్పి పంపించారు. చాలా సింపుల్ లాజిక్ ఉంది దీనిలో. ఈ గవర్నమెంట్ వచ్చాక తిప్పి పంపించారు లారీలని, నెయ్యి లారీలని, బాబు క్వాలిటీ బాగోలేదని. గత గవర్నమెంట్ వాడిన నెయ్యి ఒకటి శాంపుల్ ఏమో ల్యాబ్కు పంపించారు. యుద్ధక్షేత్రం పరిష్కారం కాదు, సమష్టి శక్తిలోనే మానవాళి విజయం. ఐరాస సదస్సులో మోదీ వ్యాఖ్యలు, అంతర్జాతీయ సంస్కరణలకు పిలుపు. ఓకే,
తర్వాత టెట్ అభ్యర్థులకు అగ్ని పరీక్ష, జిల్లాలు మార్చి సెంటర్ల కేటాయింపు. పేపర్ 1Aకి 1Bకి 2 జిల్లాల్లో సెంటర్లు. దరఖాస్తులో సెంటర్ ఎడిట్ చేసినా మారని పోయినాం. సో ఇది కరెక్టే. ఈ సమస్య టెట్ అభ్యర్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్యలు ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చిన పరీక్షా కేంద్రాలు చాలా దూరం ఇచ్చారు. దాదాపుగా 200 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు వెళ్ళి పరీక్షలు రాయాల్సి వస్తుంది. పోనీ 1Aకి 1Bకి ఒకే చోట ఇచ్చారంటే అది కూడా లేదు. 1Aకి ఒక చోట 1Bకి ఒక చోట ఇచ్చారు. అలా కొంచెం టెట్ అభ్యర్థులు చాలా ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవమే. లోకేష్ గారు వీలైతే దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ సమస్య పరిష్కరిస్తే బెటర్. తర్వాత ఇందాక చెప్పుకున్నాం కదా, కార్ను చూసిన వీడియోలో ఉన్న నేరమే. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు. ప్రపంచాన్నే పీడిస్తున్న జాడ్యం ఇది. నేరం కాదనడం ఘోరం ధర్మాసనం. మద్రాస్ హైకోర్టు తీర్పు కొట్టివేత. చైల్డ్ అనొద్దని కోర్టులకు ఆదేశం. అవగాహనపై విస్తృత ప్రచారం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచన. సో ఇదో పెద్ద సెన్సేషన్ అనమాట దేశంలో. సో చాలామందికి తెలియదు అది చూడొచ్చా చూడకూడదా అది ఇదని. అందుకే చాలామంది కేసుల్లో బుక్ అయిపోతారు అడ్డంగా. దర్జాగా దోపిడీ. మంత్రి రాంప్రసాద్ రెడ్డిపై రాజంపేట టీడీపీ ఇన్ఛార్జి సుగవాస సుబ్రహ్మణ్యం ఫైర్. ఇసుక మట్టి అక్రమంగా తరలించేస్తున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకోవట్లేదు. బదిలీల సిఫార్సు లేఖలను అమ్ముకుంటూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. మట్టి తరలింపులో ఏమీ పట్టనట్లున్న కలెక్టర్. నా కార్యక్రమాలకు అధికారులు రాకుండా ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అడ్డుకుంటున్నారు. మొత్తానికి ఒక పెద్ద కాంట్రవర్సీకి లేవనెత్తారు. ఆల్రెడీ నిన్న ధర్మవరంలో బీజేపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు కొట్టుకున్నారు కదా, అదేంటో సాక్షిలో రాయలా. వైసీపీపై బీజేపీ దాడి అని రాసేయాలిగా, రాయలా. రాశారండి ఇక్కడ ధర్మవరంలో దౌర్జన్యకాండ. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో బీజేపీ నేత మంత్రి సత్యకుమార్ అనుచరుడు హరీష్ కుమార్ నేతృత్వంలో వందలాది మంది గోండాలు పట్టణంలో వీరంగం సృష్టించారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు సబ్జైలుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వాహనాలను అడ్డుకొని నాయకులపై దాడి చేశారు. ఈ బీజేపీ వాళ్ళకి ఇక్కడ ఒక సూచన. ధర్మవరంలో సత్యకుమార్ గారు చాలా హామీలు ఇచ్చారు, అవి ముందు నెరవేర్చమని చెప్పండి అర్జెంటుగా. ఆయన ధర్మవరం వెళ్ళట్లేదంట. మంత్రిగా అయిపోయిన తర్వాత అంతా కూడా విజయవాడ సచివాలయం దాని చుట్టూనే తిరుగుతున్నారు. ధర్మవరం ఏదో రిబ్బన్ కటింగ్లకో ఏదో శంకుస్థాపనలకు చిన్న చిన్న కార్యక్రమాలకు వెళ్తున్నారు తప్ప ఒక పెద్ద కార్యక్రమాలు ఏమీ లేవు. 100 రోజుల్లో ఆయన ధర్మవరం పెద్దగా వెళ్ళింది లేదు. కాబట్టి వీలైతే అక్కడికి వెళ్ళి అక్కడ కాన్సన్ట్రేట్ చేయడం మంచిది. తర్వాత కొండల్లోకి పారిపోయిన గురుకుల విద్యార్థులు. పల్నాడు జిల్లా వంకాయలపాడులోని గురుకుల స్కూల్ విద్యార్థులు 67 మంది కొండల్లోకి పారిపోయారు. వారిలో 37 మందిని పోలీసులు పట్టుకున్నారు. సరిగ్గా భోజనం కూడా పెట్టకుండా హింసిస్తున్నారని, మరుగుదొడ్లు కడిగిస్తున్నారని విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. అబ్బో, చాలా సెన్సేషను, చాలా ఇబ్బందికర వార్తలు. తర్వాత కథం తొక్కిన వాలంటీర్లు. ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలంటూ అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద వాలంటీర్ల ఆందోళన. మీలో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వేరే జాబులు చూసుకోండి అమ్మా, ఈ గవర్నమెంట్ మీకేం ఇచ్చేలా లేదు. వాలంటీర్లలో చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది ఇంటర్మీడియట్ పైగా డిగ్రీలు చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళు వేరే జాబులు ఏమైనా చూసుకోండి, లేదా నిరుద్యోగ భృతి అడగండి. మానవత్వమా కళ్ళు మూసుకో. ఓ వ్యక్తిని తాళ్లతో కట్టేసి ఈడ్చుకెళ్తున్న టీడీపీ కార్యకర్తలు. ఏలూరు జిల్లా తుక్కులూరులో అచ్చిన నాగరాజును తాళ్లతో కట్టేసి ఈడ్చుకెళ్తున్న టీడీపీ కార్యకర్తలు. వరద బాధితులపై సర్కార్ దమనకాండ. వరద సాయం కోసం భవానీపురం కరకట్టవాసుల ధర్నా. లాఠీచార్జ్ చేసిన పోలీసులు అయినా వెరవని బాధితులు. సో వరద సాయం అందడం లేదు, అర్హులకు ఇవ్వడం లేదు అని చెప్పి నిన్న వరద బాధితులు ధర్నా చేశారనమాట. రేపు ఇస్తామన్నారు కదా, 25వ తేదీని ట్రాన్స్ఫర్ చేస్తామన్నారు కదా. సో ఇది ఒకటి చూడొచ్చు. తర్వాత ఆంధ్రజ్యోతికి వెళ్తే ఈరోజు సాక్షి ఎక్కువ టైం చెప్పుకున్నాం కదా, సాక్షి జన్మ ధన్యమైంది. మనం చాలాసేపు సాక్షిలో వార్తలు చెప్పుకున్నాం. తర్వాత ఆస్కార్ బర్లో లపతా లేడీస్. భారత్ నుంచి అధికారిక ఎంట్రీగా ఎంపిక. తెలుగు సహా పలు భాషలకు చెందిన 29 చిత్రాల నుంచి షార్ట్ లిస్ట్. ఓకే. తర్వాత స్పెషల్ దందా. సూపర్ స్వామి వైవి హయాంలో ప్రత్యేక దర్శనాల జాతర. సో వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు రోజుకి సగటున 364 మందికి వివిఐపి దర్శనాలు ఇచ్చారంట ఆయన. 4 ఏళ్లలో 3.60 లక్షల మందికి స్పెషల్ దర్శనాలు. సిఫార్సు లేఖలకు ధరలు కట్టి అమ్ముకున్నారా? కుటుంబము సొంత మనుషుల్లో ఎంతమందికి ఇచ్చినా సగటున రోజుకు మరీ 60 లేఖలు ఎలా ఇస్తారు? చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డిది నాడు ఇదే వరుస. గత ప్రభుత్వ చైర్మన్ల తీరుపై సర్వత్రా అనుమానాలు. సో నాకు తెలిసి వైవి సుబ్బారెడ్డి గారు అమ్ముకునే టైప్ అయితే కాదు, అంత సిల్లీ కరప్షన్ అయితే ఉండదు.
మేబీ రోజుకు అంతమందికి దర్శనాలు ఇచ్చారనేది కొంచెం అనుమానాస్పదంగా మారింది. అది ఈరోజు ఆంధ్రజ్యోతిలో అదే హైలైట్ చేశారనమాట. సో ఇంతమందికి ఎలా ఇచ్చారు దర్శనాలు అనేది హైలైట్ చేశారు. తర్వాత శాస్త్రోక్తంగా శాంతి హోమం, శ్రీవారి లడ్డు నెయ్యిలో కల్తీకి పరిహారం, ఆలయం సహా లడ్డు నెయ్యి నిల్వ కేంద్రాల్లో కుంభ ప్రోక్షణ అని చెప్పి నిన్న ఇందాక చెప్పుకున్నాం కదా అదొకటి. తర్వాత జత్వానీ కేసులో ఆ ముగ్గురు, ఎఫ్ఐఆర్లో ఐపీఎస్ల పేర్లు నమోదు, A2 పిఎస్ఆర్ ఆంజనేయులు, A3 కాంతిరాణా, A6 విషయాలు ఉన్నాయి. దర్యాప్తునకు సహకరించండి, ఐపీఎస్ కాంతిరాణాకు హైకోర్టు ఆదేశం, నేటి వరకు చర్యలపై ఓరట. హజ్ యాత్రికులకు 1,00,000 ఇందాక చెప్పుకున్నాం. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఇందాక చెప్పుకున్నాం. ఇదొకటి. అనర్హులు స్వచ్ఛందంగా పింఛన్లు వదులుకోవాలి, తప్పుడు సర్టిఫికేట్లతో పింఛను పొందితే అర్హులకు నష్టం చేసినట్టే. దివ్యాంగుల పింఛన్ రెట్టింపు చేశాం, దీర్ఘకాలిక రోగులకు 15,000 ఇస్తున్నాం. విశాఖలో 30 ఎకరాల్లో దివ్యాంగుల స్పోర్ట్స్ సెంటర్. సో అనర్హులను ఏరివేసే కార్యక్రమం జరుగుతోంది పింఛన్లలో. మేబీ అక్టోబర్ నాటికి చాలామంది లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉంది. 1,00,000-1,50,000 మంది వరకు తీసేసే అవకాశం ఉంది. ఇంకా ఎక్కువ మందిని తీసినా ఆశ్చర్యపోక్కర్లా. సో అది కొంచెం వివాదాస్పదం అవుద్ది. ఇప్పుడు పింఛన్ల తొలగింపు ప్రక్రియ ఖచ్చితంగా వివాదాస్పదమే. వాడు ఎంత కోటీశ్వరుడైనా సరే నెలకి ప్రభుత్వం ఇచ్చే 3,000 కోసం కక్కుర్తి పడే వెధవలు చాలామంది ఉన్నారు మన రాష్ట్రంలో. అంటారు కదా ఏదో సామెత ఉంటుంది, ఫ్రీగా వస్తే పినాయిలు తాగుతారని. అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మన రాష్ట్రంలో. సో అందుకే ఈ పింఛన్లు అనర్హులు ఎవరు కూడా స్వచ్ఛందంగా వదులుకోరు. కాబట్టి ప్రభుత్వమే చాలామందిని ఏరివేయాలి. ఆ ఏరివేతలో అర్హులు పింఛన్లు పోకుండా ఉండాలి. అది జాగ్రత్త తీసుకోవాలి ఆ ప్రభుత్వం. చదువు పూర్తి కాగానే ఉద్యోగం, అందుకు అనుగుణంగా కరిక్యులంతో మార్పులు, పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు శిక్షణ, పారిశ్రామికవేత్తలతో వర్సిటీలకు బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్, ప్రతి నెల నియోజకవర్గాల వారీగా జాబ్ మేళాలు, ఉన్నత విద్యాశాఖపై మంత్రి లోకేష్ సమీక్ష. అన్నీ మంచి నిర్ణయాలే, అవన్నీ అమలు అయితే బాగుంటుంది, రాష్ట్రం బాగుపడుతుంది. పేదల భూములతో బంతాట, చేతులు మారిపోయిన అసైన్డ్ భూములు, వైసీపీ హయాంలో ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్లు, భారీగా జీవో 596 ఉల్లంఘనలు, సర్కారుకు రెవెన్యూ శాఖ నివేదిక. గత వైసీపీ హయాంలో అసైన్డ్ భూములు ఎక్కువగా రిజిస్ట్రేషన్లు జరిగాయి నిబంధనలకు విరుద్ధంగా అని చెప్పి నిన్న ఒక రిపోర్ట్ ఇచ్చారనమాట. తర్వాత టీటీడీ ఆస్తుల రక్షణ ప్రభుత్వ బాధ్యత, గత పాలకీల కింద చెప్పుకున్నాం కదా పవన్ కళ్యాణ్ గారిది, అదే ఇచ్చారు. తర్వాత పెట్టుబడులపై పచ్చి అబద్ధాలు, గోబెల్స్ను తలదన్నేలా జగన్ రోత మీడియా, ఆర్టీఐ సాక్షిగా వైసీపీ సర్కార్ నిజస్వరూపం బట్టబయలు, అయినా రోత పత్రికలు అవే కట్టుకథలు, 171 ప్రాజెక్టులతో 61,295 పెట్టుబడులట, 179 భారీ పరిశ్రమలు ఉత్పత్తి మొదలుపెట్టాయట. అవి ఎక్కడెక్కడ నెలకొల్పారో చెప్పదు, ఎవరికి. అదంతా ఫేక్ అండి. అసలు వాళ్ళు వైసీపీ హయాంలో వచ్చిన పెట్టుబడులు, ఇచ్చిన ఉద్యోగాల్లో వాళ్ళు చెప్పిన దానిలో 90% ఫేక్ ఉంటుంది, 10%ఏ వాస్తవం ఉంటుంది. వాళ్ళు 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పారంటే 10,000 మందికి ఇచ్చినట్టు. వాళ్ళు 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పారంటే 1,00,000 మందికి ఇచ్చినట్టు. సో అదంతా రియాలిటీ షో, అదంతా డ్రామా. చూడండి, విశాఖపట్నం 2023 మార్చి నెలలో విశాఖపట్నంలో జిఏఎస్ సదస్సు పెట్టి ఏకంగా 13.60 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. 13.60 లక్షల కోట్లు కాదురా బాబు, 1,300 కోట్లు పెట్టుబడులు కూడా రాలా. అదంతా ఫేక్ డ్రామాలు అవన్నీ. వాటికి కౌంటర్లు ఇవ్వడం కూడా అనవసరమే, వాటిలో ఫ్యాక్ట్ చెక్ చెప్పడం కూడా అనవసరమే. అసలు పట్టించుకోకూడదు ఆ దరిద్రాలన్నీ. సో ఆంధ్రప్రభలో ఇదిగోండి, ఇవన్నీ బ్యానర్, ఈ 3 కూడా ఇందాక చెప్పుకున్నాం కదా, ఇవన్నీ ఢిల్లీ సీఎం, తర్వాత ఇదొకటి అదొకటి బ్యానర్లో వేశారు. తర్వాత వరద బాధితులకు పరిమితికి మించి పరిహారం, ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ నిర్దేశించిన మొత్తం కన్నా అధికంగా వరద సాయం, రేపే బాధితుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ, ప్రభుత్వ ఉత్తర్వులు. అయితే కొంతమందికి అర్హుల జాబితాల్లో కొంతమంది అర్హుల పేర్లు మిస్ అయ్యాయంట, ఒకసారి చూసుకోవడం మంచిది. రేపు ఇస్తారు పరిహారం, రేపు బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. ఆల్రెడీ ఆ ఎలిజిబుల్ లిస్ట్ ఒకటి రిలీజ్ చేశారు, ఆ లిస్టులో కొంతమంది పేర్లు లేవని వాళ్ళు గొడవ చేస్తున్నారు. శ్రీవారి ఆస్తులపై విచారణ జరపాలి, ఆభరణాలపై కూడా. సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ లేక గత పాలక మండలి వెనుకున్న వారిని బయటికి తీస్తామని వ్యాఖ్య. సో ఇప్పుడు బాలినేని గారు జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారు కదా, బాలినేని గారికి వైవి సుబ్బారెడ్డి గారికి పడదు కదా. సో టీటీడీలో వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు కాబట్టి మేబీ ఆయనకు సంబంధించిన వ్యవహారాల మీద జనసేన పార్టీ ఎక్కువగా ఫోకస్ చేస్తుంది, బికాజ్ ఆఫ్ బాలినేని గారు జనసేనలో చేరుతున్నారు కాబట్టి ఉండొచ్చు. తర్వాత సిట్పై కసరత్తు, సీఎం చంద్రబాబుతో డీజీపీ భేటీ, సిట్ ఏర్పాటుపై చర్చ, నేడు ప్రకటన. సో ఇప్పుడు సిట్ ఏర్పాటు చేస్తామన్నారు ఈ కల్తీ నెయ్యిల అక్రమాల నిర్ధారణకు.
సో దానిలో ఎవరిని పెట్టాలి, ఐజీ రేంజ్ అధికారిని సిట్ ఇన్ఛార్జిగా పెట్టాలి, ఎవరిని పెడితే బాగుంటుంది, ఎవరెవరికి ఇస్తే బాగుంటుంది అనేది ఈరోజు నిన్న డీజీపీ గారు భేటీ అయ్యారు. ఈరోజు కానీ రేపు కానీ పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. తర్వాత అమరావతి తక్షణ అవసరాలు ఏంటి, రాజధాని రుణాలపై ముందుకెలా, మరోసారి ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల ఆరా, రైతులు, సిఆర్డీఏ హెచ్ఓడీలు, జాతీయ విద్యా సంస్థల ప్రతినిధులతో భేటీ, భవిష్యత్ ప్రణాళికల లక్ష్యాలపై అంచనా. పాపం సాక్షిలో ఒక వారం రోజుల కిందట రాశారు, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు రిపోర్ట్ ఇచ్చారు, అమరావతి రాజధానిగా పనికిరాదు అది ఇదని. కానీ ఇదిగోండి, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఇంకా అమరావతిలో తిరుగుతున్నారు, రైతులతో మాట్లాడుతున్నారు, అక్కడ ప్రజలతో మాట్లాడుతున్నారు, మీకు ఏం కావాలి అని అడుగుతున్నారు. కల్లారా చూడండి, వైసీపీ వాళ్ళు, సాక్షి వాళ్ళు. ప్రపంచ బ్యాంకు తిరస్కరించింది, అమరావతి రాజధానిగా వద్దన్నది, రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పి రాశారు వాళ్ళు. ఆర్టీసీలో అధికారుల కొరత, పలు విభాగాలకు ఇన్ఛార్జీలే దిక్కు, సకాలంలో పదోన్నతులు లేకపోవడమే కారణం, రాష్ట్ర వ్యాప్తంగా పలువురు అధికారుల బదిలీలు. ఓకే అమ్మయ్య. సో ఇవన్నీ 4 పత్రికల్లో అయ్యాయి. ఈనాడులో ఇంకా లోపల పేజీల్లో ఉన్నాయి, మనం యాక్చువల్ లోపల పేజీలకు వెళ్ళాల. ఇది ఇందాక చెప్పుకున్నాం కదా, ఇది ఓకే. తర్వాత విశాఖలో దివ్యాంగుల క్రీడా కేంద్రము, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇది కూడా చెప్పుకున్నాం. త్వరలో నూతన టెక్స్టైల్ పాలసీ, చేనేత కార్మికులు, హస్తకళాకారులపై సర్వే, సీఎం. మరమగ్గాలు తగ్గించి చేనేత నేసిన వాళ్ళందరికీ కూడా మార్కెటింగ్ సౌకర్యం కల్పించండి, అది చేస్తే చాలు. మరమగ్గాలు తగ్గించండి, క్వాలిటీ ఉండవు అవి. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాము. 3 వారాల్లో విజిలెన్స్కు వివరణ ఇవ్వండి, రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డికి హైకోర్టు ఆదేశం. తితిది మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి హైడ్రామా, ఆయన ప్రమాణం చేయడానికి వెళ్ళి కాస్త హైడ్రామా చేశారు. ఇదంతా ఇది చెప్పుకున్నాగా ఇందాక ఫస్ట్లో స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం. శ్రీవారాస్తులను పప్పు బెల్లాల్లో అమ్మేశారా, నిర్ణయాలు తీసుకున్నది ఎవరు, ప్రోత్సహించింది ఎవరు, అన్నీ వెలికి తీస్తామని పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా రియాక్ట్ అయ్యారు. తర్వాత కల్తీని అయిపోయి విచారణ జరిపించాలి, సుప్రీంకోర్టులో, ఇది కూడా చెప్పుకున్న అంశమే. రాష్ట్రంలో ఇది కూడా చెప్పేశాము. ఇది బాబు భరోసా, ఇల్లు మునిగితే 127% అదనపు సాయం, చిన్న పరిశ్రమలకు 50,000 నుంచి 1,50,000 వరకు, తోపుడు బండి దెబ్బతింటే 300% అధికంగా సాయం. భజన రాశారు, పెద్ద భజన వార్త రాశారు. అందులో అర్హులకు చేరుతుందా లేదా, అర్హుల పేర్లు ఏమైనా మిస్ అయ్యాయా అది చూడాలి. ఆపదలో ఆదుకునే ఆపన్న హస్తాలు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు నిన్న ఎవరెవరు ఇచ్చారో వాళ్ళవన్నీ, వాళ్ళ పేర్లన్నీ ఇచ్చారనమాట. సో ఇవి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు అన్నమాట. మరిన్ని కీలకమైన అంశాలు చూసుకొని మళ్ళీ వీడియో చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.